చోటు ఇవ్వకుండా ఆరోగ్యంగా మీ ఇంటిని కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద దేన్నైనా మీరు కొనవచ్చు, కొనలేనిది ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసండి? ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పిలుస్తుంటారు. మరొకప్పుడు మన తాతలు ఆరోగ్యంగా బ్రతకలేదా? 100 సంవత్సరాలు దాటి బ్రతకలేదా? అప్పట్లో హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, ఎవరికి బీపీ అంటే ఏంటో తెలియదు, షుగర్ అంటే ఏంటో తెలియదు, థైరాయిడ్ అంటే ఏంటో తెలియదు, క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. మరి 100-120 సంవత్సరాలు బ్రతికినా కూడా చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోయేవాళ్ళు. కారణం వాళ్ళు న్యాచురల్ గా బ్రతికారు, న్యాచురల్ గా పండించేవాళ్ళు, న్యాచురల్ గా వండుకునేవాళ్ళు, న్యాచురల్ గా తినేవాళ్ళు. 100 సంవత్సరాలు వచ్చినా సరే ఆరోగ్యంగా బ్రతికారు. చనిపోయేటప్పుడు కూడా స్వేచ్ఛగా చనిపోయేవాళ్ళు, మంచాన పడి బాధలు అనుభవించేవాళ్ళు కాదు. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటా నాకు షుగర్ ఆరోగ్యం ఉందండి, నాకు బీపీ ఉందండి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చెప్పుకోవడం సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు క్యాన్సర్ కూడా గొప్పగా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదండి, ఇవ్వకూడని వాటికి విలువిస్తున్నారు, పనికొచ్చేదాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బాధలు అనుభవిస్తున్నారు. ఎందుకు అంటే నిర్లక్ష్య ధోరణి, ఆరోగ్యం పట్ల అవగాహన తగ్గడం వల్ల ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి. ఆ సమస్య నుంచి మళ్ళీ బయటకు వచ్చి మన తాతల కాలం నాడు ఎలాగైతే ఆరోగ్యంగా జీవించారో అలాంటి జీవితాన్ని జీవించడానికి వెస్టేజ్ అనేటువంటి అవకాశం అనేది మిమ్మల్ని అందరినీ కూడా వెల్కమ్ చేస్తుందండి. ఈ కుటుంబంలోకి మీరు ప్రవేశిస్తే మీ జీవితంలో మొట్టమొదట ఆరోగ్య సంబంధమైనటువంటి స్వేచ్ఛ వస్తుంది. మనిషికి రెండు స్వేచ్ఛలు కావాలండి. ఒకటోది ఆరోగ్య స్వేచ్ఛ, రెండోది ఆదాయ స్వేచ్ఛ. ఓకేనండి? దేశానికి స్వాతంత్రం చాలా కాలం అయింది, కానీ మన జీవితాల్లో స్వాతంత్రం లేదు. ఎందుకంటే ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా. మరి ఆ రెండింటిని వెస్టేజ్ మీకు అందించడానికి మీ ముందుకి మీకు మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది. కానీ మీరు రావడానికి ఇందులోకి సిద్ధంగా ఉంటే కనుక ఈ రెండు కనుక మీ జీవితంలోకి వస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే. ఎందుకు అంటే ఒక మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో ఆ ఇంట్లో సగం సమస్యలు తగ్గిపోయినట్టే. ఎప్పుడైతే మరి ఐశ్వర్యవంతులు అవుతారో, ఆ కుటుంబం ఐశ్వర్యంగా మారుతుందో ఆ కుటుంబం సంపూర్ణంగా వాళ్ళ ఇంట్లో బాధలు ఉండవు, అసలు కష్టాలు ఉండవు, ఏమీ ఉండవండి. చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యం రావాలంటే మీ ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకొని అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా మనం మంచి వాటిని వినియోగించాలి. ఫస్ట్ వెస్టేజ్లో ఏమున్నాయో సెలెక్ట్ చేసుకోండి, అవి వాడండి. వాడిన తర్వాత బాగున్నాయి అనుకుంటే కనుక ఈ ప్రొడక్ట్స్ కొనసాగించండి. కంపెనీ చెప్తుందండి ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి, బాగోలేదని ఎవరైనా తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్తుంది. ఈరోజు ఎక్కడైనా ఎవరైనా ఏ కంపెనీ అని చెప్తుందండి? ఏ కిరాణా షాప్ కానీ, ఏ డిపార్ట్మెంట్ స్టోర్ కానీ కొన్న తర్వాత రిటర్న్ ఇస్తే తీసుకుంటామని చెప్తున్నారా? ఎగ్జాంపుల్ డిమార్ట్కి వెళ్ళారు, కొన్న కౌంటర్ బయటకు వచ్చి మీరు లోపలికి వెళ్ళి అయ్యో మర్చిపోయి కొనేసాను, నాకు డబ్బులు కావాలని చెప్పు, మీ వస్తువులు మీరు తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఇస్తారా? మరి వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందో తెలుసా? 30 రోజుల వ్యవధి మీకు టైం ఉంది, ఎప్పుడైనా తీసుకొచ్చి ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. బైబ్యాక్ పాలసీ. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ప్రొడక్ట్స్ కొన్నారు, మెడిసిన్స్ కొన్నారు, బ్లడ్ పెరగడానికో లేదా షుగర్ తగ్గడానికో బీపీ తగ్గడానికో నెలంతా వినియోగించారు. వాడిన తర్వాత మీరు చెక్ చేయించుకున్నా కూడా మీరు దేనికోసం అయితే వినియోగించారో అది తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి కానీ మెడికల్ షాప్కి కానీ మీరు వెళ్ళి అడగగలరా? అడిగితే వాళ్ళైనా డబ్బులు ఏమైనా రిటర్న్ చేస్తారా? కానీ వెస్టేజ్ కంపెనీ చెప్తుంది 100% మీ డబ్బులు రిటర్న్ బ్యాక్ చేస్తాను రిజల్ట్ రాకపోతే. ఇలాంటి ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారండి? ఇచ్చేవాళ్ళు బయట ఎక్కడైనా ఉన్నారా? అది కానీ ఈ విషయాన్ని ఎక్కడ లోపం వస్తుందంటే వినియోగించిన వస్తువులు చెప్పే విధానం సరిగా లేక, కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోవడం వల్ల మరి ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వినే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సరిగా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు జాయిన్ చేస్తారు, మీరు వాళ్ళని విడిచిపెట్టి